నమస్తే అందరికీ. రాజయోగం 5వ అధ్యాయం ప్రాణాయామం. న్యూయార్క్లో USA మన స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఇదొకటి. ప్రాణాయామం యౌగిక ప్రాణ నిరోధం. ప్రాణాయామంలోని సాధనలను ఇప్పుడు చెప్పుకుందాం. ఊపిరితిత్తుల చలనాన్ని నిరోధించడం యోగానికి మొదటి మెట్టని యోగుల ద్వారా గ్రహించాం కదా. శరీరం లోపల జరిగే సూక్ష్మ చలనాన్ని మనం ఇక మీదట కనుగొనాలి. మన చిత్తం బహిర్ముఖమై బాహ్య విషయాల్లో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంతర్గత సూక్ష్మ చలనాలను గమనించడం లేదు. ఈ సూక్ష్మ చలనాలను కనిపెడితే చాలు, ఇవి మనకు స్వాధీనం కావడం మొదలు పెడతాయి. నాడీవాహనులు శరీరమంతటా సంచరిస్తూ ప్రతి కండరానికి జవసత్వాలు కలగజేస్తూ ఉంటాయి. అయినా మనకు ఆ అనుభవం కలగడం లేదు. యోగ సాధనతో ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చని యోగులు అంటారు. చాలా కాలం వరకు ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తే సూక్ష్మ చలనాలను వశం చేసుకోగలం. ఇక ప్రాణాయామ సాధనల గురించి తెలుసుకుందాం. శరీరాన్ని నిటారుగా నిలిపి సమంగా కూర్చోవాలి. ఇది మొదటి పని. వెన్నుపాము వెన్నుముక నంటి ఉండకపోయినా అది దానిలోనే ఉంటుంది. వంకరగా కూర్చుంటే వెన్నుపాము స్థితి చెడుతుంది. అది సమంగా ఉండాలి. కాబట్టి నిటారుగా కూర్చోవాలి. వంకరగా కూర్చొని ధ్యానించే ప్రతిసారి మీకు కీడే జరుగుతుంది. దేహంలోని వక్షం, మెడ, తల ఈ మూడింటిని ఎప్పుడు నిలువుగా ఉంచాలి. ఇలా కొంతకాలం ఆసనాన్ని అభ్యాసం చేయాలి. అలా చేస్తే శ్వాస ఎంత సులభమో ఆసనం అంత సులభవుతుంది. నాడుల్ని స్వాధీనం చేసుకోవడం రెండవ పని. శ్వాసకోశాన్ని నియంత్రించే నాడీ కేంద్రానికి ఇతర నాడులు ఒక రకంగా ఆధీనమై పనిచేస్తాయని, అందుకని శ్వాస నియంత్రణాన్ని అభ్యాసం చేయడం తప్పనిసరని చెప్పుకున్నాం కదా. మనం ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటాం. దీనికో నియమాన్ని అనుసరిస్తున్నామని చెప్పలేం. అంతేకాదు, స్త్రీ పురుషుల శ్వాసక్రియలో కూడా స్వాభావిక భేదాలు కొన్ని ఉన్నాయి. ఒక పరిమితిలో ఊపిరి పీల్చి వదలటం ఇది ప్రాణాయామంలో మొదటి సాధన. ఈ సాధన ద్వారా శరీరంలో క్రమగతి ఏర్పడుతుంది. కొంతకాలం ఇలా సాధన చేయాలి. తర్వాత పీల్చడం వదలడంలో ఓం లేదా ఇతర మంత్రాలను చేర్చడం మంచిది. 1, 2, 3 అంటూ లెక్కించడానికి మారుగా భారతదేశంలో మేము కొన్ని సాంకేతిక పదాలను ఉపయోగిస్తాం. ఇలాంటి పవిత్ర శబ్దాలను ప్రాణాయామంతో చేర్చి మానసికంగా ఉచ్చరించడం మంచిదని చెబుతూ ఉంటాను కదా. దానికి కారణం ఇదే. ఇలాంటి మంత్రోచ్చారాన్ని శ్వాసతో చేర్చి నియమానుసారంగా క్రమగతిలో ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇలా చేస్తే శరీరం నందు క్రమగతి మొదలవుతుంది. అప్పుడే విశ్రాంతి అంటే ఏమిటో మీకు చక్కగా తెలుస్తుంది. ఈ విశ్రాంతితో పోల్చితే నిద్ర విశ్రాంతిగా అనిపించదు. ఒకమారు ఈ విశ్రాంతిని పొందితే నాడులు అవి ఎంత అలసి ఉన్నా ఉపశమనం పొందుతాయి. అంత క్రితం నిజమైన విశ్రాంతిని పొందలేదని మీకు ఇప్పుడు తెలుస్తుంది. సాధకుని ముఖంలో మార్పు కలగటం ఈ సాధన మొదటి ఫలితం. ముఖంలో మొరటిదనం మాయమవుతుంది. ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత కంఠంలో మార్పు వస్తుంది. స్వరంలో కర్కశత్వం పోయి కోమలత్వం వస్తుంది. కర్కశ కంఠం ఉన్న యోగిని నేను ఎప్పుడూ చూడలేదు. యోగ సాధన కొన్ని నెలలు చేస్తే ఇలాంటి లక్షణాలు వస్తాయి. పై విధంగా శ్వాసను కొన్ని దినాలు నియంత్రించాలి. ఆ తర్వాత మరింత ఉన్నత సాధనకు పూనుకోవాలి. ఇడా నాడి ఉండే ఎడమ ముక్కు ద్వారా ఊపిరి పీలుస్తూ మెల్లగా మనసును ఆ నాడి మీద ఏకాగ్రం చేయాలి. అలా చేస్తే ఊపిరితిత్తుల్ని శ్వాసతో నింపాలి. ఇలా చేయడం వల్ల వాణి ప్రవాహాన్ని మీరు వెన్నుపాము క్రిందికి పంపుతుంటారు. అక్కడ త్రికోణాకృతిలో ఉన్న నాడీ కూటాన్ని సంఘర్షణకు గురి చేస్తారు. అదే మూలాధార చక్రం. కుండలిని స్థానం. కొంతసేపు నాడీ వాహినిని అక్కడ నిలపాలి. తర్వాత నెమ్మదిగా కుడిముక్కు ద్వారా శ్వాసను వదిలిపెట్టాలి. అలా చేస్తున్నప్పుడు పింగళ నాడి ద్వారా నాడీ ప్రవాహాన్ని పైకి లాగుకుంటున్నట్లు భావించాలి. ఈ సాధన కాస్త కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని ఒక సులభ మార్గాన్ని చెబుతాను. ముందుగా కుడి ముక్కుని బొటన వేలుతో మూయండి. ఎడమ ముక్కుతో మెల్లగా గాలిని పీల్చండి. పీల్చిన తర్వాత బొటన వేలు, చిటికన లేదా చూపుడు వేలుతో 2 ముక్కు పుటాలను మూయండి. నాడీ ప్రవాహాన్ని కిందికి పంపుతున్నామని సుషుమ్న చివరి
భాగాన్ని దాంతో తడుతున్నామని భావించండి. తర్వాత బొటన వేలును తీసివేయండి. కుడి ముక్కు ద్వారా శ్వాసను వదిలివేయండి. తర్వాత ఎడమ ముక్కును చిటికన వేలుతో మూసి కుడి ముక్కుతో శ్వాసను పీల్చండి. పైన చెప్పినట్టు 2 ముక్కు పుటాలను మోయండి. చిన్నప్పటి నుండి హిందువులు దీన్ని అభ్యాసం చేస్తుంటారు. అందుకని వారి ఊపిరితిత్తులు దీనికి తగినట్టుగా ఉంటాయి. కానీ ఈ దేశస్తులకు అలవాటు లేని కారణంగా హిందువుల పద్ధతి కష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుండి హిందువులు దీన్ని అభ్యాసం చేస్తుంటారు. అందుకని వారి ఊపిరితిత్తులు దీనికి తగినట్లుంటాయి. కానీ ఈ దేశస్తులకు అలవాటు లేని కారణంగా హిందువుల పద్ధతి కష్టంగా ఉంటుంది. మీరు ముందుగా పూరకాన్ని 4 క్షణాలు చేయండి. తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. 4 క్షణాలు శ్వాస పీల్చి 16 క్షణాలు శ్వాస నిలిపి 8 క్షణాల్లో వదలాలి. 1:4:2 నిష్పత్తిలో ఇదంతా జరగాలి. ఇది ఒక ప్రాణాయామం అవుతుంది. ఇలా ప్రాణాయామం చేస్తూ త్రికోణాకృతిలో మూలాధార చక్రాన్ని భావించాలి. ఈ భావన ఎంతో సహాయకారిగా ఉంటుంది. తర్వాత ఈ క్రింది సాధన చేయాలి. పై నిష్పత్తినే పాటిస్తూ శ్వాసను మెల్లగా పీల్చి వెంటనే నెమ్మదిగా వదలాలి. వెలుపలనే గాలిని స్తంభింప చేయాలి. మొదటి సాధనలో శ్వాసను కుంభిస్తారు. ఈ సాధనలో స్తంభింపజేస్తారు. ఇంతే తేడా. ఈ ప్రాణాయామం పై దానికన్నా సులువైంది. కుంభక ప్రాణాయామాన్ని అంతగా అభ్యసించవద్దు. ఉదయం సాయంకాలం 4 సార్లు చొప్పున చేస్తే చాలు. సామర్థ్యం ఉత్సాహం పెరుగుతూ ఉంటే సంఖ్యను కాల పరిమితిని పెంచుకోవచ్చు. అప్పుడైనా అతి జాగ్రత్తగా చేయాలి. 4 నుండి 6కు ఇలా క్రమంగా పెంచుకోవాలి. క్రమం తప్పితే కీడు కలుగుతుంది. ఈ 3 పద్ధతులు నాడీ శుద్ధికి వస్తాయి. వీటిలో మొదటిది చివరిది చేయడంలో అంత కష్టం ఉండదు. ఇవి హానికరం కూడా కావు. మొదటి పద్ధతిని అభ్యాసం చేస్తుంటే మనసు ప్రశాంతం అవుతూ ఉంటుంది. కేవలం ఓంకారాన్ని భావిస్తే చాలు. మామూలుగా మీ పనులు చేసుకుంటూ కూడా ఈ సాధనను అభ్యాసం చేయవచ్చు. ఓంకార భావన మీకు మరింత తోడ్పడుతుంది. ఇలా పూనికతో సాధనను చేస్తుంటే ఒకరోజు కుండలిని మేల్కొంటుంది. దినానికి 1-2 సార్లు అభ్యాసం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉండదు. కొంత మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి కంఠధ్వని ఇవి లభిస్తాయి. సాధనను ఎక్కువగా తీవ్రంగా చేసేవారికి కుండలిని శక్తి మేల్కొంటుంది. అది మేల్కొన్న వెంటనే ప్రకృతి అంతా మారిపోవడం మొదలవుతుంది. జ్ఞాననేత్రం వికసిస్తుంది. జ్ఞానార్జనానికి గ్రంథాలను చదవడం ఇక అవసరం ఉండదు. అనంత జ్ఞాన నిలయ గ్రంథంగా మీ మనసే మీ ముందుంటుంది. వెన్నెముకకు 2 వైపులా ఉండే ఇడ పింగళ నాడుల గూర్చి వెన్నుపాము మధ్యలోనున్న సుషుమ్న గూర్చి చెప్పుకున్నాం కదా. ప్రతి జంతువులో కూడా ఈ 3 నాడులు ఉంటాయి. వెన్నెముక ఉన్న ప్రతి జంతువులో ఈ 3 రకాల నాడీ క్రియలకు తావుంటుంది. అయితే సామాన్యుల్లో సుషుమ్న ద్వారం మూసుకొని క్రియారహితంగా ఉంటుందని యోగులు అంటారు. శరీరంలోని వివిధ భాగాలకు జవసత్వాలు ఇడా పింగళ నాడుల వల్ల కలుగుతుంటాయని వారంటారు. యోగుల్లో మాత్రమే సుషుమ్న తెరుచుకొని ఉంటుంది. సుషుమ్నను తెరుచుకొని కుండలిని పైకి వెళ్ళడం మొదలు పెట్టగానే మనసుకు, వాక్కుకు అందని అతీంద్రియ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి సుషుమ్నను తెరవడమే యోగుల ప్రధాన ఆశయం. చక్రాలు, పద్మాలు అంటూ నాడీ కేంద్రాలను యోగ పరిభాష సూచిస్తూ ఉంటుంది. ఇవి సుషుమ్న పొడవునా ఏర్పడి ఉన్నాయని యోగులు చెబుతారు. అన్నిటికన్నా క్రింద ఉండే చక్రం మూలాధారం, దానిపైది స్వాధిష్టానం, 3వది మణిపూరకం, 4వది అనాహతం, 5వది విశుద్ధం, 6వది ఆజ్ఞ, 7వది చివరిది అయిన సహస్రార చక్రం మెదడులో ఉంటుంది. ఈ చక్రాన్ని సహస్రదళ పద్మ అంటారు. వీటిలో ముందుగా మూలాధారం, సహస్రారం గురించి కొంత నెప్పుకుందాం. మూలాధారం నుండే శక్తినంతా సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. మానవదేహంలోని శక్తులన్నింటికన్నా ఓజశక్తి మహత్తరమైందని యోగులు అంటారు. ఓజశక్తి మెదడులో సంచితమై ఉంటుంది. ఓజశక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంతగా విశేష శక్తి, సామర్థ్యాలు, బుద్ధిబలం, ఆధ్యాత్మిక శక్తి మనిషికి ఉంటాయి. చక్కని అలంకారిక భాషలో ఒకరు మాట్లాడుతున్నా అతని మాటలు చిత్తాన్ని ఆకర్షించకపోవచ్చు. మంచి భాష లేకున్నా, చక్కని భావాలు చెప్పకున్నా మరొకరి మాటలు జనుల్ని ముగ్ధులను చేయవచ్చు. అతని ప్రతి కదలిక కూడా శక్తివంతమై ఉంటుంది. ఇదంతా మరి ఓజశక్తి ప్రభావమే సుమా. ఎక్కువ తక్కువ ప్రతి మనిషికి ఓజశక్తి ఉంటుంది. శరీర శక్తులన్నీ వాటి అత్యుత్తమ స్థితిలో ఓజశక్తిగా మారతాయి. ఇలా మారటమే ప్రధాన విషయమని మీరు ఇక్కడ గ్రహించాలి. బాహ్య ప్రపంచంలో ఆకర్షణ శక్తులుగా వ్యక్తమయ్యేదే ఆంతరిక ప్రపంచంలో మానసిక శక్తిగా మారుతుంది. కండర శక్తిగా ప్రవర్తించే శక్తులే ఓజశక్తిగా అవుతాయి.
సంభోగ వాంఛా రూపంలో వ్యక్తమయ్యేది కామశక్తి. దీన్ని నిరోధిస్తే ఈ శక్తి సులభంగా ఓ శక్తిగా మారుతుందంటారు యోగులు. ఈ శక్తులన్నీ మూలాధారానికి వశమై ఉంటాయి. అందుకే యోగి మూలాధార కేంద్రాన్ని ప్రత్యేకంగా కాపాడుకుంటాడు. కామ సంబంధ శక్తినంతా సంగ్రహించి దాన్ని ఓజస్సులోకి మార్చే ప్రయత్నం చేస్తాడు. స్త్రీలైనా పురుషులైనా సరే పరిశుద్ధ వర్తనం కలిగి ఉంటేనే ఓజశక్తిని మేల్కొల్పి మెదడులో క్యూబెట్టగలుగుతారు. కాబట్టే బ్రహ్మచర్యాన్ని మహోత్తమం అని కీర్తిస్తారు. బ్రహ్మచర్యం లేకపోతే మన పారమార్థికత అంతా చెడిపోతుంది, మనోబలం క్షీణిస్తుంది, నైతికత దూరం అవుతుంది. ఆధ్యాత్మిక మహిమాన్విత లోకోత్తర వ్యక్తులను ప్రపంచానికి అందించిన మత సాంప్రదాయాలన్నీ బ్రహ్మచర్యాన్ని రక్షించడానికి కారణం ఇదే. వివాహాన్ని సన్యాసులు వదిలిపెట్టడానికి కారణం ఇదే. మనోవాక్కాయ కర్మలతో బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి. అప్పుడే రాజయోగ సాధన సత్ఫలితాలను ఇస్తుంది, లేదా హాని కలిగిస్తుంది, పిచ్చికి కారణమవుతుంది. అయోగ్య జీవితాన్ని గడుపుతూ రాజయోగ సాధన చేసేవారు తాము యోగులు కావాలన్నా ఎలా అవుతారు? ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రసంగాలు చూద్దాం. ఎంజాయ్.